రాజకీయాల్లో చాలా అరుదైన దృశ్యం ఆవిష్కరించింది. కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో కాంగ్రెస్ కు ప్రత్యర్థిగా నిలిచే భారత రాష్ట్ర సమితి ఒక కీలకమైన జనహితమైన ప్రాజెక్టు విషయంలో అనూహ్యంగా కేంద్ర మంత్రి వైపు నిలబడటం రాజకీయ పరిశీలకులను ఆలోచింపజేస్తుంది. హైదరాబాద్ మెట్రో రెండో దశకు సంబంధించిన 13,600 కోట్ల ఐఆర్ఎఫ్సి లోన్ వివాదం నేరుగా మూడు పార్టీల రాజకీయ ప్రయోజనాలు, తెర వెనుక అండర్స్టాండింగ్ల వైపు పెద్ద చర్చకు తెరలేపింది. హైదరాబాద్ మెట్రో రైల్ రెండవ దశ విస్తరణ ప్రాజెక్టుకు అవసరమైన 13,600 కోట్ల ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లోన్ క్లియరెన్స్ ఆలస్యమవుతోంది. అయితే ఈ ఆలస్యానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యుడని, ఆయన కావాలని అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి స్థాయిలో ఒక మంత్రి ఉన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన మెట్రో నిధులు ఆయన ప్రమేయం లేకుండా ఆగిపోవడం సాధారణంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి ఆరోపణలకు బలముందని ఒక వర్గం వాదిస్తోంది. ఇక్కడే అసలు రాజకీయ ట్విస్ట్ మొదలైంది. రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ అధికార ప్రతినిధులు రంగంలోకి దిగారు. కానీ వారు ఏమన్నారు? కిషన్ రెడ్డిని సీఎం నిలదీయాలని కాదు, రేవంత్ రెడ్డి వైఫల్యమే ఇందుకు కారణమని. ఢిల్లీకి ఇన్నిసార్లు విమానాలు ఎక్కి వెళ్తున్న రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని ఒప్పించి మెట్రో అనుమతులు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని కేటీఆర్ ఎదురుదాడికి దిగారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోడీ ఇంటి ముందో, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఆఫీస్ ముందో ధర్నా చేయాలంటూ సవాల్ విసిరారు. అంటే కిషన్ రెడ్డిని ప్రశ్నించలేదు, ఆయన్ను సమర్థించను లేదు, కానీ నేరుగా రేవంత్ రెడ్డిపైనే దాడి చేశారు. తెలంగాణ హక్కులకు నిలబడాల్సిన ప్రధాన ప్రతిపక్షం కేంద్ర మంత్రిని ప్రశ్నించకుండా రాష్ట్ర సీఎంనే టార్గెట్ చేయడం, ఇది పొలిటికల్ సర్కిళ్లలో పెద్ద చర్చకు దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు స్పష్టమైన సమాధానమే ఇచ్చారు. కిషన్ రెడ్డి వెనుక అసలు స్క్రీన్ ప్లే నడిపిస్తుంది కేటీఆర్, కేసీఆర్ఏనని సూటిగా ఆరోపించారు. కిషన్ రెడ్డికి అంతగా అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ లేదని, కేటీఆర్ చెప్తున్న స్క్రిప్ట్ ప్రకారమే ఆయన ఢిల్లీలో మెట్రో లోన్ రాకుండా అడ్డుపడుతున్నారని రేవంత్ రెడ్డి నేరుగా చెప్పారు. ఒక రాష్ట్ర నేత కేంద్ర మంత్రిని రిమోట్ కంట్రోల్ చేస్తున్నారన్నది చాలా తీవ్రమైన ఆరోపణ. ఆ ఆరోపణ వెనుక లాజిక్ ఏమిటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో ఫేజ్ 2 వేగంగా పూర్తి చేస్తే ఆ క్రెడిట్ అంతా రేవంత్ రెడ్డి ఖాతాలో పడుతుంది. అది జరగనీయకూడదనే వ్యూహంతో బీఆర్ఎస్, బీజేపీ చేతులు కలిపి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఈ వివాదం వెనుక ఉన్న అసలు ప్రశ్న, హైదరాబాద్ మెట్రో రెండవ దశ ఆలస్యానికి ఎవరు బాధ్యులు? ప్రాజెక్టు ఆగిపోతే నష్టపోయేది పార్టీలు కాదు, హైదరాబాద్ నగరవాసులు. 13,600 కోట్ల లోన్ రాకపోతే మెట్రో నిర్మాణం ఆగిపోతుంది, వేలాది కార్మికులకు పని లేకుండా పోతుంది, హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతుంది. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రజల మేలు కంటే రాజకీయ లాభం గురించి ఆలోచిస్తున్నాయనే విమర్శ బలపడుతోంది. బీఆర్ఎస్ మాత్రం తమ వాదనలో వేరే కోణాన్ని చూపిస్తోంది. తాము కిషన్ రెడ్డిని సమర్థించడం లేదని, రేవంత్ రెడ్డి పరిపాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవటానికే ఇలా నెపం నెడుతున్నారని కేటీఆర్ అంటున్నారు. గతంలో కేసీఆర్ హయాంలో మెట్రో పనులు పట్టలెక్కించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూట్ మ్యాప్లను మార్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోను నిర్వీర్యం చేసి ప్రాజెక్టును 2 ఏళ్లు వెనక్కి నెట్టారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇందులో వాస్తవం ఉందా? ఒక మేరకు ఉండొచ్చు. రూట్ మ్యాప్ మార్పులు వివాదంగా ఉన్నాయి. కానీ అదే సమయంలో తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన లోన్ ఆగిపోయినప్పుడు కేంద్ర మంత్రిపై ఒత్తిడి తెచ్చే బదులు రాష్ట్ర సీఎంపై దాడి చేయడం, ఇది ప్రధాన ప్రతిపక్షానికి తగిన వ్యవహారమా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ లెక్క చూస్తే మెట్రో ఆలస్యానికి బీజేపీ, బీఆర్ఎస్ కూటమి బాధ్యత అని చూపించడం కాంగ్రెస్ లక్ష్యం. మరోవైపు కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారని బీజేపీ నేతలు నేరుగా అంగీకరించలేరు. అదే సమయంలో బీఆర్ఎస్ తమ తరపున ఒత్తిడి తగ్గించడం పరోక్ష లాభం. ఇటు బీఆర్ఎస్ మాత్రం మెట్రో జాప్యానికి రేవంత్ రెడ్డి వైఫల్యం అని చూపించగలిగితే 2026 ఎన్నికలకు ముందు ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం పెంచే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రక్రియలో కిషన్ రెడ్డిని వెనకేసుకురావడం ఆ పార్టీకి దీర్ఘకాలిక నష్టం చేకూరుస్తుంది.
హైదరాబాద్ మెట్రో రెండవ దశ కేవలం ఒక ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ కాదు, కోటి మందికి పైగా హైదరాబాద్ నివాసులకు ప్రాతినిధ్యం వహించే మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. ఇది రాజకీయ వ్యూహాల పావుగా మారటం, ఆలస్యం కోటి మంది జనాన్ని ప్రభావితం చేయటం, ఇది మూడు పార్టీలు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. రేవంత్ రెడ్డి ఆరోపణలు నిజమైతే కేంద్ర మంత్రి చేస్తున్న రాజకీయ అడ్డంకి ప్రజా వ్యతిరేకత సంపాదిస్తుంది. బీఆర్ఎస్ వాదన నిజమైతే రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ వైఫల్యం బహిరంగమవుతుంది. రెండూ నిజమైతే ఓటర్లు ఉభయ పార్టీలను జవాబుదారీ చేయాల్సి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, గులాబీ కాషాయ పార్టీలు తెలంగాణ ప్రయోజనం కంటే తమ రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నాయనే నేరేటివ్ ను రేవంత్ రెడ్డి ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లగలిగారు. ఆ నేరేటివ్ 2026 ఎన్నికల నాటికి ఎంత బలంగా నిలుస్తుందో అదే తెలంగాణ రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.